నమస్తే. నా పేరు భాస్కర్ పట్నాయక్. నా యూట్యూబ్ ఛానల్ పేరు భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్. చెప్పడం మర్చిపోతానేమో, ముందే చెప్పేస్తున్నాను. నా సబ్స్క్రిప్షన్ నోట్ ముందే చెప్పేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, రింగ్ ది బెల్ అండ్ లైక్ మై వీడియోస్. ఇవాళ నేను ఇలా కనిపించడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది, యూట్యూబర్ కనిపించకుండా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే కన్సిడర్ చెయ్యరు అని అన్నాను. కాగా రెండోది, నా సబ్స్క్రైబర్స్ కౌంట్ 500 మైల్ స్టోన్ రీచ్ అయ్యింది. ఆ సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ స్వయంగా కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం. మొదటి కారణాన్ని పక్కన పెట్టేద్దాం. నా ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ చేరేందుకు సహకరించిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఊరి దేవత పైడితల్లి అమ్మవారి ఆశీర్వచనాలతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నేను బంధువులను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని అడిగినప్పుడు, 100 కోటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అందులో నీదొకటి అన్నారు. వాళ్ళకి నా సమాధానం ఒక్కటే: నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏమిటి? ఏమి లేదు. సరే, మీ యూట్యూబ్ ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేస్తే నాకు వచ్చే లాభం ఏమిటి అని వాళ్ళు అడిగితే నేనేం చెప్పగలను? ఏమో. నా 5వ వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్ ఒక హాబీగా మాత్రమే స్టార్ట్ చేశానని ఎక్స్ప్లెయిన్ చేశాను. 43 సెకండ్ల ఆ వీడియోలో పూర్తి వివరాలు ఉన్నాయి. ఒక ఇంట్లో 4 అడల్ట్స్ ఉన్నారనుకున్నాం. ఆ ఇంట్లో 4 ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి. ఒక్కో దగ్గర ఇంకా ఎక్కువగా కూడా ఉంటాయి. వాళ్ళ ఇంట్లో 2 ల్యాప్టాప్స్ ఉంటాయి. ఒక స్మార్ట్ టీవీ కూడా ఉంటుంది. అంటే ఒక దగ్గర బంధువు ఇంటి నుంచి కానీ, లేదా ఒక క్లోజ్ ఫ్రెండ్ దగ్గర నుంచి కానీ నాకు 7 సబ్స్క్రిప్షన్స్ రావాలి. కానీ ఆ ఇంట్లో నాకు వచ్చిన సబ్స్క్రిప్షన్ ఒకే ఒకటి. అది చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఈ మధ్య బంధువులు పిక్నిక్కి వెళ్ళాను. ఒక స్టాల్లో కూర్చుని దాదాపు 75 మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోగలిగాను. థ్యాంక్స్ టు ఆల్ మై రిలేటివ్స్ హూ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్. కానీ వాళ్ళందరూ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ చేయడం ఎలాగో కూడా తెలియని వాళ్ళు. అన్నీ నేనే చేసేసాను వాళ్ళ మొబైల్లో. అట్లాగే వీడియో చూడడం కూడా ఎలాగో నేర్పించాను. అది వేరే విషయం. 25 వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత 100 మంది సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా మా కాలనీ పార్కులో కేక్ కట్ చేశాను. అక్కడికి వచ్చిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేశారు. థ్యాంక్స్ టు ఆల్ పార్క్ మేట్స్, పార్క్ ఫ్రెండ్స్. ఎవరిని బలవంతం పెట్టకుండా వాలంటరీగా వాళ్ళే సబ్స్క్రైబ్ చేశారు. కొంతమంది ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ వీడియోలు చూడటం లేదు. చూసిన జస్ట్ 1 or 2 minutes కంటే ఎక్కువ చూడటం లేదు. కారణం ల్యాక్ ఆఫ్ టైం. ఎందుకంటే మంచి మంచి వీడియోలు చేసిన యూట్యూబర్స్ కూడా వ్యూస్ కోసం వెతుక్కుంటున్నారు. అలాగే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఏవిడి 2 నిమిషాలు కూడా రావడం లేదు. 15-20 నిమిషాలు వీడియో కోసం పడే కష్టం అంతా ఇంత కాదు. అట్లాంటి వీడియోని 2 నిమిషాలు చూసి వదిలేస్తే వాడు పడే నిరాశ ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే
నా వీడియోస్ చాలా తక్కువ టైం, మ్యాక్సిమం 10 మినిట్స్, మినిమం 3 మినిట్స్ మాత్రమే ఉంటాయి. ఈ వీడియో స్టార్ట్ చేసి కూడా 5 నిమిషాలు దాటినట్టుంది. అందుకే ఇక్కడితో ఆపేయడం మంచిదేమో. చివరిగా ఒక్క మాట, మన ఛానల్ పేరు ది కామన్ మ్యాన్ ఛానల్. అంటే ఒక సాధారణమైన వ్యక్తి తన నిత్య జీవితంలో ఎదురయ్యే అంశాల గురించి ప్రారంభించిన ఛానల్. సపోజ్ ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, చాలా ఛానల్స్ వాళ్ళు ఆ సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయాలని వాళ్ళ అపాయింట్మెంట్ కోసం పాటుపడుతూ ఉంటారు. ఆ సెలబ్రిటీస్ జీవిత విశేషాలు తమ ఛానల్ ద్వారా ప్రసారం చేయాలని ప్రయత్నిస్తారు. కానీ సెలబ్రిటీస్ కాని వాళ్ళ మాట ఏంటి? వాళ్ళ జీవితాల్లో విశేషాలు ఉండవా? ఉంటాయి. మరి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళని మన కామన్ మ్యాన్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ వివరాలు త్వరలోనే చెబుతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భాస్కర్ పట్నాయక్, ది కామన్ మ్యాన్.